రాస్తున్నాను కదా, దాన్ని మనం డైరెక్షన్ చేయొచ్చు కదా అవును. అని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. అప్పుడు నేను మామూలుగా ఎంకరేజ్ చేసేవాడిని, ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసు, మంచి రైటర్, బాగా రాస్తాడు. నువ్వు ఆల్రెడీ నువ్వు రాసిన కథలో సినిమాలు వచ్చేసినాయిరా, మేము వెళ్ళి చూసాం, చూస్తే మొత్తం సినిమా సేమ్ స్టోరీ. నేను బయటకు వచ్చి ఎవరికైనా ఇచ్చేవా కదా అన్నాను. ఎవరికి ఇవ్వలేదు అని ఆయన చెప్పాడు. అంతేరా, మనం రాసింది ఆ థాట్ ఇంకొకరికి వచ్చింది. జనరల్ అది కామన్. ఇది అంటే నేను రాయగలిగాను అంటే ఒక సినిమా రైటర్గా నేను పనికొస్తాను అంటే అప్పుడు నేను అన్నాను, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ట్రై చేయొచ్చు కదా అని బాగా పుష్ చేశాను. అప్పుడు ఊర్లో ఉన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటే అప్పట్లో ఇంకా అది చాలా అంటే కొంతమంది అయితే ఊరుకోరా మనకెందుకు అదంతా, అవన్నీ మనతో అయ్యేది కాదు, మనకు చేసేది కాదు, పొలం పనన్నా వేసుకుంటే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, ఏంది ఏంది. కానీ నేను ఎప్పుడు అలా చెప్పలేదు, ఎందుకంటే ఆడి కన్నా ఎక్కువ ఆడి మీద నాకు నమ్మకం ఉండేది. ఎందుకంటే అంత బాగా రాసేవాడు, ఎప్పుడో 10 years ఏజ్లోనే కవిత్వాలు రాసేవాడు, అద్భుతంగా రాసేవాడు. నాకు చాలా గుర్తున్నాయి. తర్వాత వయసు పెరిగి ఇది పోయింది, కానీ 2 lines కూడా అసలు ఏం గుర్తులేదు. అంటే ఊరికే ఏదన్నా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని చూసి ఏదో రాసేసేవాడు, ఆ చెట్టు మీద రాసేసేవాడు. ఒక రైతు కనపడ్డాడు అనుకో, రైతు మీద ఒక చెప్పేసేవాడు, రాసేవాడు కాదు, ఊరికి అక్కడే చదివేసేవాడు. అతని కష్టం గురించి, అతని చేసే పని గురించి. ఒక తల్లి బిడ్డని తిడుతుంది అనుకో, వాళ్ళిద్దరి మధ్య ఒక 4 పదాలు మాట్లాడేసేవాడు. అంత నాలెడ్జ్ ఉండేది ఆ వయసులో. అది నాకు నమ్మకం. ఆ నమ్మకంతో నేను ఈ సినిమా కథలు రాసి ఆ సినిమాలు మళ్ళీ సినిమాలుగా వచ్చేయటం, నాకు నమ్మకం పెరిగి ఆయన పుష్ చేశాను.